కొండకర్లు రావండి. గూగుల్ రివ్యూస్ చూసి ఒప్పుకుంటూ వచ్చేసాం. ఇక్కడికి వస్తే ఏం లేదు, కుక్క పిల్ల, ఒక జంట, ఆ జంటకు తోడుకొచ్చిన ఒక అమ్మాయి, స్కూటీస్, ఫ్లోటింగ్ బీచ్ ఖాళీగా ఉంది, బోట్లు ఖాళీగా ఉన్నాయి, వ్యూ పాయింట్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేడు. ఆ బోటింగ్ తోలే వాళ్ళు, అదే పడవ నడిపే వాళ్ళు ఉన్నారు, లోకల్ బాయ్స్ కొంతమంది వాలీబాల్ ఆడుకోవడానికి వచ్చారు, వాళ్ళు తప్ప ఇంకెవడూ లేడు. మేమేమంటాం ఒంటరి పక్షులు ఇద్దరం వచ్చాం ఒప్పుకుంటూ పెద్ద పుడింగ్ వెళ్ళాలి. అక్కడికి వచ్చి చూస్తే ఒక్కపోతే విపరీతంగా ఉంది. ఎందుకైనా మంచి ఒకసారి చూసొద్దామని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైకి వెళ్ళొద్దాం అనుకున్నాం. ఈలోగా ఒక జంట వచ్చింది. జంట వెళ్తుంది, వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్దామని అనుకున్నాం. విపరీతంగా వేడి ఉందండి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసారా, మొత్తం ఖాళీ. మీదకి వచ్చాం, అబ్బా ఆ ఎండ వేడికి నీటి ఆవిరి పైకి వచ్చి మరీ ఉక్కపోత వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. చూడడానికి ఒక పెట్టె కాదు కదా, ఏమీ లేదు, ఒక చేప ఏమీ లేవు. లోటస్ పువ్వులు కూడా చాలా, కమల పువ్వులు కూడా చాలా తక్కువ, అక్కడక్కడ రేరుగా ఉన్నాయి, ఎండకి ముడిచిపోయేమో తెలియదు. మా దగ్గరకు కూడా వచ్చాడు ఆయన బోటింగ్ కోసం. బోటింగ్ చేస్తారా అని 500 అడుగుతున్నాడు. బాబు ఈ ఎండలో బోటింగ్కి వెళ్తే మేమే మామూలు మాడిపోతాం, మాకు ఈ బోటింగ్లో ఏమవుతుందని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాం. వెళ్ళిపోతున్నాం. మొత్తం ఖాళీగా ఉంది, చూస్తున్నారు కదా, ఎవరు లేడు, కాకి కూడా లేదు ఇక్కడ. వ్యూ పాయింట్ అని ఒప్పుకుంటూ వచ్చింది గూగుల్ తీసుకుంటే. దారుణంగా ఉందండి ఎండ. మీరు ఈ ఎండకి సేద్దారాలనుకుంటే బీచ్కి వెళ్ళిపోండి, షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోండి, తప్ప ఇలాంటి ఏరియాలకు రాకండి. ఎవరైనా వస్తే మాత్రం ఉదయం సాయంత్రం రండి, కొంచెం ఎండ తగ్గిన తర్వాత, ఎండ లేనప్పుడు, అది ఉత్తమం. చూడండి, ఎవడు దారి పొడుగును చూస్తున్నాం, ఎవరు కనబడట్లేదు. మేమిద్దరం ఊపుకుంటూ వెళ్తున్నాం ఏకాకి పక్షుల్లా. తాటి పాకలు, గాలి మడులు, చెట్లు చేమలు. ఎంతసేపు చూస్తామండి ఈ జర్నీని. ఓకే బాయ్, ఉంటాం. బాయ్ తాత.